ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. సో ప్రీవియస్ వీడియోలో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ 2025లో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని ఎలా రిమూవ్ చేయాలో అని కూడా చెప్పడం జరిగింది. బట్ ఎస్పెషల్లీ 2025లో ఇంట్లో మినిమం పెట్టుకోవాల్సినటువంటివి ఎప్పుడూ కూడా మన సబ్ కాన్షియస్ ఫ్లో అవ్వడానికి ఇవి డెఫినెట్గా ఉండాలి. మనం ఏమనుకుంటే అది జరగడానికి అవకాశం ఉంటుంది. మేనిఫెస్టేషన్ చేస్తే డెఫినెట్గా వీటిని చుట్టుపక్కల ఉంటే కనుక మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాము, డిస్ట్రాక్షన్స్ అవ్వకుండా ఉంటాము అని చెప్పడానికి. సో ఈ వీడియోలో పాజిటివ్ ఫ్లో ఎనర్జీ కోసం ఏం చెప్తున్నారు? అయితే మనం ప్రీవియస్ వీడియోలో మన ధర్మం ప్రకారం, మన ఇండియన్ కల్చర్ ప్రకారం అసలు ఏమేమి చేయాలి, ఇంట్లో లక్ని, నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించాలి, పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయాలంటే ఏంటి అని మాట్లాడుకున్నాం. అయితే ఈ వీడియోలో మనం చైనీస్ ఫిలాసఫీని మాట్లాడుకుందాం. సో ఈ కాన్సెప్ట్ పేరు ఏమంటారంటే ఫెంగ్ షూ. సో ఫెంగ్ షూ అంటే ఏంటంటే మనం ఎలాగైతే మన వాస్తుని లేకపోతే ఆబ్జెక్ట్స్ని ఎలా ప్లేస్ చేసుకుంటామని మనం మాట్లాడుకుంటామో చైనీస్ కూడా మాట్లాడుకుంటారు కదా దాని గురించి. సో ఈరోజు దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే ఎటువంటి వస్తువులు ఉంటే మీరు లక్ని, ఆనందాన్ని, డబ్బుని, ఐశ్వర్యాన్ని మీరు సంపాదించుకోవచ్చు అనే దాని గురించి డీటెయిల్. అయితే ఫెంగ్ షూ అంటే లిటరల్ మీనింగ్ ఏంటంటే విండ్ అండ్ వాటర్, లిటరల్గా మీనింగ్ చెప్పాలంటే. సో మనం ఈరోజు 20 మాట్లాడుకుందాం. అయితే టైం ప్రకారం ఇప్పుడు ఈ వీడియోలో 10 వస్తువుల గురించి మాట్లాడుకుందాం విచ్ కెన్ బ్రింగ్ హ్యాపీనెస్, సక్సెస్ అండ్ హెల్త్. వీటి పరంగా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే మ్యాండరిన్ డక్స్. ఈ మ్యాండరిన్ డక్స్ అంటే ఏంటంటే చూసారా, ఎలాగైతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ని మనం రిప్రజెంట్ చేస్తామో ఈ మ్యాండరిన్ డక్స్ని రిప్రజెంట్ చేస్తారు. సో ఎవరైతే పెళ్ళయిన తర్వాత ఇంట్లో గొడవలు అవుతున్నాయో వీళ్ళు ఈ మ్యాండరిన్ డక్స్ని కనుక పెట్టుకుంటే, ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో అనేది మళ్ళీ సపరేట్ స్టోరీ. సో ఇద్దరూ కనుక ఈ డక్స్ని పెట్టుకుంటే వీళ్ళిద్దరి మధ్య లవ్, టుగెదర్నెస్, రొమాంటిక్ ఈ వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఇంకా చెప్పాలి అంటే డక్స్ దేనికి ప్రతీక అండి? చూస్తే ఎప్పుడైనా డక్ను మీరు చూడండి, డక్ నీటి మీద ఎలా ప్రశాంతంగా వెళ్తుంది. బయట నుంచి చూస్తే అబ్బా ఎంత బాగుందిరా డక్, ప్రశాంతంగా వెళ్తుంది అని అనుకుంటాం. కానీ అది నీళ్ళ కింద ఇలా కాళ్ళని ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. 100 రెట్లు ఫాస్ట్గా కొట్టుకుంటుంది. అలాగే మనం డక్ నుంచి ఏం నేర్చుకోవచ్చు? బయట మనం ప్రశాంతంగా ఉండాలి, లోపల ఇంట్లో గొడవలున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, ఎవరితో గొడవలు ఉన్నా సరే రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం మనం బయటకు వచ్చి నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి చూసావా, నేను ఇంత కష్టపడుతున్నాను చూసావా, ఇవన్నీ వద్దు. మీకు కష్టపడేది మీకు మాత్రమే తెలియాలి, మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలు. బయట ప్రపంచానికి మొత్తం నేను బయట చూసావా ఎంత కష్టపడుతున్నాను అని చెప్పి చూపెట్టక్కర్లా. అందుకనే డక్ ఎందుకు అంత ఫేమస్ అయింది? బయట చాలా ప్రశాంతంగా ఉంటుంది, లోపల ఎంత కష్టమైనా పడు. నువ్వు కూడా నీ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే కష్టపడాలి, బయట ప్రశాంతంగా ఉండాలి. అదే మనం సెషన్స్లో డీటెయిల్గా మాట్లాడుకుంటాం. అయితే సెకండ్ ఏంటంటే క్రిస్టల్స్. మనం రంగురాళ్ళు అంటూ ఉంటాం. ఈ రంగురాళ్ళు దేనికి ప్రతీక అంటే చంద్రుడు మన మనస్థితిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరండి. గ్రహాలు ఖచ్చితంగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు. వీటిని ఏమంటారంటే చంద్రకాంతి మణులు అంటారనమాట. అంటే యాక్చువల్గా ఇటువంటి క్రిస్టల్స్ డిఫరెంట్ కలర్స్లో ఇవి మన మనసుని ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు, మన మైండ్ సెట్ని, మన మెంటల్ స్టెబిలిటీని మేనేజ్ చేయగలవు అనమాట. క్రిస్టల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కూడా మనకి లక్ని, పాజిటివ్ వైబ్రేషన్ని, అలాగే హీలింగ్ ఎనర్జీస్ని ఇంప్రూవ్ చేయగలవు. సో థర్డ్ వన్ ఏంటంటే కప్ప. సో కప్పకి స్పెషాలిటీ ఏంటండి? కప్ప నీటిలోనూ ఉండగలదు, భూమి మీద ఉండగలదు. సో రెండింటిని ఈక్వల్గా హ్యాండిల్ చేయగలుగుతుంది. అయితే నీరుకి ఏంటి సంకేతం? నీరంటే మనం ఎప్పుడు ఏం మాట్లాడుతుంటాం? మనీ ఈజ్ ఎనర్జీ. ఒక రివర్ లాగా ఫ్లో అవ్వాలని, మనకి ఎలాగా రావాలి, డబ్బు ఎక్కువ రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇట్లాంటి బొమ్మను ఒకటి పెట్టుకోవచ్చు. మన సనాతన ధర్మం ప్రకారం చూసుకుంటే లక్ష్మి అచంచలం, ఒక చోట ఉంటారు, వెళ్ళిపోతుంటారు, వేరే చోటకి మళ్ళీ మన దగ్గరికి రావాలి. అట్లా రావాలి అని అనుకుంటే ఇట్లాంటి కప్పని మనం పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి వెల్త్ అనేది మన ఇంటికి వస్తుంది. ఎస్, ఫ్లో మనకి వస్తుంది, డబ్బు మనకి అలా ప్రవాహంలాగా వస్తుంది అని సింబాలిక్గా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే వెల్త్ వేస్ అంటారు. అంటే జాడీల్లాగా మనం పచ్చళ్ళు దాచుకోవడానికి జాడీలు ఉంటాయి కదండి, అలాంటివి కొన్ని కలర్ఫుల్ జాడీలు కనుక మనం పెట్టుకుంటే దాంట్లో కొన్ని కాయిన్స్ కానీ రైస్ కానీ మనం పెట్టుకుంటే, చూసారా నాగరాజ్ గారు, మనం
పల్లెటూరులో కొంతమంది ఏం చేస్తారంటే వరి పండిన తర్వాత వాటన్నిటిని ఒక సిలిండ్రికల్ షేప్లో దాస్తారనమాట. అంటే ఏంటి, అవసరమైన టైంలో మనం ఎలాగైతే ఈ రైస్ని మనం వాడుకుంటామో అలాగే ఎప్పుడైతే ఇలాంటి వేసులు కనుక మనం ఇంట్లో పెట్టుకున్నట్టుంటే మన ఇంట్లో ఒక లక్ని ప్రాస్పరిటీని మనం అట్రాక్ట్ చేయొచ్చు, అవసరమైనప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది అనడానికి సింబాలిక్గా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో నాగరాజు గారు, నెక్స్ట్ మనకి సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి ఎప్పుడైనా ఊర్లకు వెళ్ళినప్పుడు చూడండి, చాలా మంది రైతులు ఏం చేస్తారంటే ఆ ఏదైతే వరి వస్తుందో వాటన్నిటిని ఒక సిలిండ్రికల్ షేప్లో పెడుతూ ఉంటారు. దేనికి సంకేతం? అరే ఇవి మనకి పాడి పంటలు, అసలు సంపదని సృష్టించేటట్టు ఇండికేట్ చేసేటట్టు ఇవి మనకి ఇండికేట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇలాంటివి మనం పెట్టుకోవచ్చు. 5th వన్, బ్యాంబూ ప్లాంట్. వెదురుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. వెదురుని మనం ఎప్పుడైతే భూమిలో నాటుతామో మిగతా మొక్కను కూడా నాటినప్పుడు మనకి నెల రోజుల్లో ఏం రిజల్ట్ కనపడదు. ఈ మొక్క కొంచెం పండ్లు ఇస్తూ ఉంటుంది, మంచి పూలు కాయటం మొదలు పెడుతూ ఉంటుంది అనమాట. కానీ వెదురు 1 సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా, 4 సంవత్సరాలైనా ఎటువంటి గ్రోత్ కనపడదు. 5th ఇయర్ అయినా సరే ఎటువంటి గ్రోత్ కనపడదు. 5th ఇయర్లో కొంచెం హైట్ కనిపిస్తుంది. కానీ నెక్స్ట్ 6 వీక్స్లో, అంటే దాదాపుగా 50 రోజుల్లో 90 ఫీట్ ఎదుగుతుంది. అంటే మన లైఫ్లో కూడా ఫాస్ట్గా ఎదగాలి అని అనుకుంటే, డబ్బుని ఆకర్షించాలి, మన లైఫ్లో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే బ్యాంబూని మనం రిప్రజెంట్గా మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చండి. అది లో కూడా ఎక్కువ మంది పెడుతున్నారు, చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. గ్రోత్, లక్, ప్రాస్పరిటీని వాళ్ళు ఎస్పెషల్లీ చైనీస్ వాళ్ళు గట్టిగా నమ్ముతారు. అండ్ మనం కూడా చాలా వాటికి నమ్ముతాం. ఇంకోటి చూడండి, మన పురాణాల ప్రకారం చూసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తారు? ఫ్లూట్ వాయిస్తారు. అది దేంతో తయారు చేస్తుంది? వెదురుతో తయారు చేస్తుంది. అంటే ఇంకోటి, దాంట్లో కూడా 9 రంధ్రాలు ఉంటాయి. అంటే విచ్ రిప్రజెంట్ నవరంధ్రాలు. బ్యాంబూకి అంత ప్రత్యేకత. సో అది అటు చైనీస్లో కానీ మన భారతీయ సనాతన ధర్మంలో కానీ అద్భుతమైన ఫలితాలు మనకి చూపిస్తాయని బ్యాంబూని మనం రిప్రజెంట్. 6th వన్, లాఫింగ్ బుద్ధ. చైనీస్ ఎక్కువగా లాఫింగ్ బుద్ధ అని, ఈవెన్ మన ఇండియాలో కూడా చాలా మంది లాఫింగ్ బుద్ధ అని పెట్టుకుంటారు. ఒకవేళ లాఫింగ్ బుద్ధ కాకపోతే కుబేరుడిని కూడా మనం పెట్టుకుంటే విచ్ ఈస్ అ పవర్ఫుల్ సింబల్ ఫర్ హ్యాపీనెస్, వెల్త్ అండ్ గుడ్ ఫార్చ్యూన్. డబ్బును మీరు ఆకర్షించడానికి ఇటువంటి హ్యాపీనెస్, మనకి లైఫ్లో కావాల్సింది ఏంటంటే హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు స్మైల్గా, ఆనందంగా డబ్బుని ఆకర్షిస్తే అంతకన్నా ఆనందం ఏమైనా ఉందా? సో ఇటువంటి సింబల్స్ మనకి చాలా ఉపయోగపడతాయి. అయితే ఇవి పెట్టుకున్నంత మాత్రం లైఫ్ మారుతాయా? మనం ఖచ్చితంగా కష్టపడాలి. ఇవి మన లక్ని ఎన్హాన్స్ చేస్తాయి. ఎంత కష్టపడినా సరే మన లక్ని ఇంకొంచెం పెంచేటట్టు ఇవి చేస్తూ ఉంటాయి అనమాట. అండ్ 7th వన్, విండ్ చిమ్స్. ఇవి చూడండి, మంచి గాలి వచ్చినప్పుడు ఇవి సౌండ్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇటువంటి సౌండ్ వింటామో మనకు ఒక అద్భుతమైన ఫీలింగ్ వస్తుంటుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనం ఓం అని చాంటింగ్ ఎందుకు చేస్తాం? మన ప్రశాంతత కోసం. నెగిటివ్ ఎనర్జీని పక్కకు తోలి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకోవడానికి సౌండ్కి అంత పవర్ ఉందండి. సౌండ్ హీలింగ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఇటువంటివి మన ఇంట్లో పెట్టుకుంటామో ఆ పాజిటివ్ గాలి వచ్చినప్పుడల్లా అద్భుతమైన శబ్దాలు చేస్తుంటాయి. మనం ప్రతిరోజు గుడికి వెళ్ళలేకపోవచ్చు, కానీ ఇట్లాంటి చిన్న చిన్న సౌండ్స్ని మనం ఎప్పుడైతే నిరంతరం మన ఇంట్లో పెట్టుకుంటూ ఉంటామో ఒక పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వైబ్రేషన్ని, నెగిటివ్ ఫ్రీక్వెన్సీని రిమూవ్ చేస్తూ ఉంటాయి. సో 8th వన్ ఏంటంటే కోయి ఫిష్ అంటారు. కోయి ఫిష్ అంటే ఫిష్. మనం చూసుకుంటే మన ఇండియన్ సంస్కృతిలో చూసుకుంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ విష్ణుమూర్తి స్వరూపం. అవును. మత్స్యావతారం అంటే ఏంటి? ప్రొటెక్షన్. సో ఎప్పుడైతే ఫిష్ ఉంటుందో అప్పుడు మనం ప్రొటెక్షన్గా ఉంటాము, మనం గ్రో అవుతున్నట్టు. ఒక చేపను మనం పట్టుకున్నామంటే ఆపర్చునిటీస్ని మనం పట్టుకున్నట్టు. అదే చేప చనిపోయింది అనుకోండి, డెడ్ ఫిష్ అంటే మనకి నెగిటివిటీ అండ్ అలాగే మనం ఎటువంటి గ్రోత్ లేనట్టు, ఎటువంటి ఆపర్చునిటీస్ని మనం గ్రాప్ చేయలేనట్టు లెక్క. అలాగే మీరు ఎప్పుడైతే ఫిషింగ్ కనుక మీరు సింబాలిక్గా, కొంతమంది ఇంట్లో చిన్న చిన్న ఫిష్ ట్యాంక్స్ ఉంటాయి కదండి, ఎక్వేరియంస్ లాంటివి ఉంటాయి. అంటే ఏంటి? ఎమోషనల్ ఫ్లో, స్టేట్ ఆఫ్ సబ్ కాన్షియస్నెస్, ఇవన్నిటిని రిప్రజెంట్ చేస్తుంటాయి. ఎప్పుడైతే ఎమోషనల్ ఫ్లో ఎప్పుడూ కూడా ఎరుకుతూ ఉంటాం. కాన్షియస్నెస్ మన సబ్ కాన్షియస్ లెవెల్ని ఎంత ఫాస్ట్గా ఫ్లో అయ్యేలా చేయొచ్చు అని చెప్పడానికి మాత్రం ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎస్. అండ్ మీరు ఇందాక చెప్పినట్లు డెడ్ ఫిష్ వచ్చింది అని అంటే ఇట్స్ కంప్లీట్ నెగిటివ్, ఇంట్లో ఏదో జరుగుతుందని చెప్పేసి మనం నిర్ధారించుకోవచ్చు. కొంచెం జాగ్రత్త పడచ్చు. ఏదో ఆపర్చునిటీ మిస్ అవుతుంది అనుకున్నటువంటి ఆలోచనలోకి మనం రావచ్చు. దీన్ని ప్యావ్ అంటారండి, కొంచెం ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్. ఇదేంటంటే చూడ్డానికి కుక్కలా ఉంటుంది, సింహం ఫేస్ ఉంటుంది, అండ్ అలాగే వీటికి రెక్కలు ఉంటాయన్నమాట. విచ్ అట్రాక్ట్స్ వెల్త్ అండ్ గుడ్ లక్. లక్ని అట్రాక్ట్ చేయాలి అని అనుకుంటే ఇలాంటి సింబల్స్ మనకు దొరుకుతాయండి. వీటిల్లో మనకు ఏదైతే దొరుకుతాయో, మీరు ఆన్లైన్లో కొన్ని దొరుకుతాయి, లేకపోతే మనం అసలు ఏంటి మన ధర్మంలో ఎటువంటి ఫాలో అవుతాం, ఇండియాలో ఎటువంటి బొమ్మలు ఉంటాయి, అలాంటివి కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ 10th వన్ ఏంటంటే జేడ్ ప్లాంట్. ఇది కొంతమంది కొన్ని ఆఫీసులో ఇవి ఉంటాయి విచ్ ఈజ్ సక్సెస్ని, ఎస్పెషల్లీ చాలామంది బిజినెస్ కంపెనీస్లో కానీ ఆఫీసెస్లో కానీ ఇవి పెట్టుకుంటారు, విచ్ రిప్రజెంట్ సక్సెస్ అండ్ గుడ్ లక్.
సో ఇవి ఎక్కువ పెరగవు, కానీ ఒక మంచి వాసనని కానీ లేకపోతే ఈ నెగిటివ్ ఎనర్జీని లాగేసుకొని ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంటాయి. సో యాజ్ ఆఫ్ నో మనం 10 మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఇవి మాట్లాడుకుంటే చాలా పెద్దది అయిపోతూ ఉంటుంది. వీటిల్లో 10లో మీ లక్ని పెంచుకోవడానికి ఎటువంటి డైరెక్షన్లో పెట్టుకోవాలి, ఏం చేయాలి అనేది నేను డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వచ్చు. ఇది పెట్టుకోండి, మీరు ఈ డైరెక్షన్లో పెట్టుకోండి, ఇది ఈ డైరెక్షన్లో పెట్టుకోండి అని చెప్పడానికి కుదరదు. మనం చైనీస్ ఫిలాసఫీ ఈజ్ డిఫరెంట్, వాళ్ళ వాస్తు సిద్ధాంతం వేరు, మన ఇండియన్లో మనం ఎలా పెట్టుకోవాలి మనకి చాలా వేరు. సో వీటి ఫెంగ్షూని మనం ఎక్కడ ఎలా పెట్టుకోవాలి, మనకి ఎలాగా అనుకువగా పెట్టుకోవాలి, మన ఇండియన్ కల్చర్ పరంగా ఎలా పెట్టుకోవాలి అనేది మనం వీడియోస్లో మాట్లాడుకుంటాం, ఆర్ పర్సనల్గా ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకొని డీటెయిల్గా మనం సజెస్ట్ చేస్తూ ఉంటామండి. సో పార్ట్ 2 ఉంటుంది ఖచ్చితంగా అండి. ఇంకా మనం 10 ఉన్నాయి కదా, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కింద పార్ట్ 2 అని మెన్షన్ చేస్తే నేను ఇంకొక పార్ట్ నేను చేస్తాను, మిగతా 10 నేను చెప్తాను. రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.